అమ్మ నాన్న. అసలు అర్జున్కి మనతో ఎటువంటి సంబంధం లేదు. నెలల తరబడి కనిపించకుండా పోతాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెట్టేస్తాడు. నేనెందుకు వినాలి ఈయన ఉపన్యాసం? నేను వినను మీ ఉపన్యాసం. మరియు ఇంకెప్పుడు నన్ను ఇలా తోయకండి. నాకు కూడా ఇక్కడికి రావాలనేమి సరదా లేదు. అది మమ్మీ ఒట్టు వేశారు కాబట్టి రావాల్సి వచ్చింది. లేకపోతే నాకు ఊపిరి ఆడదు ఇంట్లో. నాన్నగారు మీరు కూడా ఏమీ తక్కువ చేయలేదు. ఈ తప్పుడు వ్యాపారాలు మీ కూడా ఆగడం లేదు, గూండాగిరి కూడా తగ్గడం లేదు. ఇంకా ఈ విజయ్ అందయ్య వీరిని కూడా మీరు మీ జిరాక్స్ కాపీలా తయారు చేశారు. ఇంకా సంజు నువ్వు పుట్టినప్పుడు నాకు 4 ఏళ్ల వయసు. ఈ విజయ్ భయ్య ఏమో తన కిట్ తీసుకుని తన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ నేను నిన్ను ఎత్తుకొని వీధులన్నీ తిరుగుతూ ఉండేవాడిని. నీకైతే గుర్తుంది కదా అమ్మగారు? నేను కూడా అప్పుడు పిల్లవాడినే కదా నాన్న. కానీ వీడికి తండ్రిలా మారి ప్రేమించాను, నేర్పించాను, అర్థమయ్యేలా చెప్పాను. మరి మీరేం చేశారు? మీ గుడ్డి ప్రేమ నా పనినంతా సర్వనాశనం చేసేసింది. సంజున్ పాడు చేశారు, వీడిని నాశనం చేశారు మీరు. ఇంకా అందరికంటే పెద్ద తప్పు మీదే నా అన్నగారు. మీరెప్పుడూ అడ్డు చెప్పలేదు. వీడు గొడవలు చేస్తే మీరు మీ గూండాలను పంపించారు. వీడు 100 రూపాయలు అడిగితే మీరు వీడి చేతిలో 1000 రూపాయలు పెట్టారు. మందు తాగి బండి నడిపాడు వీడు. కానీ మీరు క్లాస్ పీకిందేమో పోలీస్ వారిని. నేను కూడా ఎవరో చెప్తున్నాను, మీరంతా ఎక్కడ నా మాట వింటారు? మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు కదా. అయితే చేసుకోండి. అజయ్ బాబు, ఇంకా సంజు నువ్వు ఈ కర్మల ఫలితాన్ని నీ ఆ 2 నిమిషాల ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటిది. తప్పు చేస్తే ఫ్రెష్గా వెంటనే దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. అజయ్ అజు. అజయ్ అరే చెప్పాను కదా నేను మీకు, ఈయన ఉపన్యాసాలు మొదలు పెడతారని మొదలు పెట్టేశారు ఉపన్యాసాలు ఇవ్వటం. కర్మ నూడిల్స్ అంట. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. సంజు, సంజు నా మొదటి ప్రేమ. నేను నా తల బాదుకున్నా, నరుక్కున్నా. తొలి ప్రేమను మర్చిపోవడం అంత తేలిక కాదు హనుమాన్. నాన్న డబ్బులు ఖర్చు పెట్టి నేను కాలేజీ అయితే మారలేను కదా. రోజు అదే కాలేజీకి వెళ్ళాలి, రోజు సంజుని చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అతను నా ఎదురుగా వస్తే అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఊపిరి లేకుండా బ్రతకడం ఎంత కష్టం ఉంటుందో ఇది అంతే కష్టం. మొదటి ప్రేమ పునాది ఎంత బలంగా ఉంటుందంటే దాన్ని తీసేయాలని ప్రయత్నిస్తే గుండెను బయటకు తీసేసినట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు గుండె పగిలినా మిగిలినా సంజుని నా మనసులోంచి పూర్తిగా తీసేస్తాను. ఈ మొదటి ప్రేమ కథను పక్కన పెట్టి నా జీవితంలో ముందుకు సాగుతాను. బజరంగ్ బలి. ఇప్పుడు నేను ఈ మొదటి ప్రేమను పక్కన పెట్టి ఒక కొత్త కథను మొదలు పెట్టబోతున్నాను. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి. అలీ, నువ్వెప్పుడు చెప్పేవాడివి కదా, ప్రేమలో పడటం మానేసి
జీవితంలో పైకి ఎదుగు అని. ప్లీజ్ స్టాప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ స్టార్ట్ రైజింగ్ ఇన్ లైఫ్. సంజు ప్రేమలో పడిపోకు. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి, ఈ క్షణం నుండే నేహ సంజు ప్రేమలో పడటం ఆపేసింది. ఇప్పుడు నేహ శర్మ జీవితంలో పైకి ఎదుగుతుంది, ఇంకా పైకి ఎగురుతుంది. వీళ్ళకు చిన్ననాటి నుంచే రామాయణం చూపించాను. వీళ్ళు ఎదిగిన తర్వాత రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడిలా ఉండాలని. కానీ ఈ అజయ్, సంజు మాత్రం వీళ్ళని చూస్తే మహాభారతంలోని కౌరవులు, పాండవులు గుర్తొస్తున్నారు. భార్యామణి, ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ చిచ్చు ఉంటే మంట మొదలైందంటే పూర్తి కుటుంబాన్ని కాల్చేస్తుంది. కాదు, అలా ఎప్పుడూ జరగదు. అరే, మనస్పర్ధలు ఏ అన్నదమ్ముల మధ్య ఉండవు. ప్రేమ కూడా అంతే ఉంది కదా. అజయ్ ప్రాణం సంజు దగ్గరుంది. వాడు సంజుని మనిద్దరికన్నా ఎక్కువగా ఇష్టపడతాడు. ఇప్పుడు వాళ్ళకి టైం బాగోలేదు అంతే. వయసుతో పాటు సంజుకి బుద్ధి వస్తే అంతా సర్దుకుంటుంది. మన అజయ్, సంజు మధ్యలో ఎవ్వరూ అడ్డురారు. వాళ్ళ మధ్య దూరం పెంచడానికి. దేవుడి దయ వల్ల అలాగే జరగాలి. నాన్న, చెప్పమ్మా. నాన్న, స్కూటీ పంచర్ అయింది. 5 రూపాయలు కావాలి, నేను బస్సులో వెళ్ళిపోతాను. ₹5 కాదు, 20 రూపాయలు తీసుకుని వెళ్ళు. బస్సులో కాదు, ఆటో రిక్షాలో వెళ్ళు. ఇంకా ఆటో మాట్లాడుకుని వెళ్ళు. షేరింగ్ ఆటోలో వెళ్ళకు. చాలా మందితో కలిసి వెళ్ళొద్దు. నాన్న, 5 రూపాయలతో పని అవుతుంటే 20 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టడం? మీరు 5 రూపాయలు ఇవ్వండి చాలు, నేను బస్సులోనే వెళ్తాను. డబ్బు గురించి ఆలోచించడం తల్లిదండ్రుల పని. తల్లిదండ్రుల గురించి ఆలోచించడం పిల్లల పని. కేవలం 5 రూపాయలు ఇవ్వండి. ధన్యవాదాలు నాన్న. అయినా ఈరోజే కాలేజ్లో నా ఫస్ట్ ఎగ్జామ్. అవునా? ఏ సబ్జెక్ట్ పరీక్ష? ఇన్కమ్ ట్యాక్స్. అరే, ఇది నీకు ఇష్టమైన సబ్జెక్ట్ కదా, నువ్వు బాగానే రాస్తావు. ఇంకా ఏ రోజైతే నువ్వు సీఏ అవుతావో ఈ ట్యాక్స్ దొంగతనాన్ని అరికట్టు. తప్పకుండా. సరే, ఒక్క నిమిషం ఆగు. ఇది ఉంచుకో. పరీక్ష మంచిగా రాయి. స్కూల్లో ఎలా అయితే ఫస్ట్ వచ్చావో అలాగే కాలేజీలో కూడా రా. చేస్తాను నాన్న, అది మీకోసం చేస్తాను. మీరు చూడండి, మీ నేహాన్ని చూసి మీరు చాలా గర్వపడతారు. సరే, ఇక నేను వెళ్తాను. పరీక్ష రాయడానికి వెళ్తోంది. ఇప్పుడు ఆపడం సరికాదు. కానీ తిరిగి వచ్చినప్పటి నుండి దీని ముఖం తెల్లయింది. పంచమడిలో ఏదో జరిగింది. ఎవరైనా అబ్బాయి అక్కడ ఏమైనా అసభ్యంగా ప్రవర్తించలేదు కదా నా కూతురుతో? సంజు, నేను విన్నా నేహ నిన్ను గట్టిగా చెంప పగలగొట్టిందట పంచ్మడిలో. ఇప్పుడు నాలాంటి హాట్ ఇంకా హ్యాపెనింగ్ అమ్మాయిని వదిలేసి బెహంజీ టైపు నేహ దగ్గరికి వెళ్తే చెంప దెబ్బలే తినొస్తావు కదా.
ఆశ ఇంకా సంజు అన్నకి పడలేదు, అందుకే పగతో రగిలిపోతోంది. నేనైతే చెంపదెబ్బ విషయం చెప్పి వాళ్ళకి మజా ఇప్పించాను. ఇప్పటికైతే కాలేజీలో ఈ విషయం ఆ ఆశ పాకించేసి ఉంటుంది. అందరూ వెకిలీ నవ్వుతుంటారు సంజు అన్న పరువు పోయినందుకు. ఇంకా సంజు అన్నకి ఏమనిపిస్తుందంటే ఇది నేహా పనే అని. నేహా, నువ్వు కాలేజీకి రా అంతే. కాలేజీకి అయితే వెళ్ళాలి. ఒకవేళ సంజు కనిపిస్తే పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకో, లోపలికి వెళ్ళిపో. మిస్ నేహా శర్మ, ఇప్పుడు సంజయ్ త్రిపాఠితో పెట్టుకున్నావు కదా, మరి అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవటం అయితే దూరపు మాట, నువ్వు కాలు కూడా పెట్టవు. గెట్ అవుట్. ఇరవై నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. 10:30 కల్లా పరీక్ష మొదలైపోతుంది. ఆ తర్వాత హాల్లోకి ఎంట్రీ కూడా దొరకదు. మిస్ నేహా శర్మ, ఏమైంది? చూస్తుంటే బాణాసంచా నీకు పెద్దగా అర్థమైనట్లేదు. చెప్పు, ఇంకా డపాసన కాల్సిన? సంజయ్, ఏంటి ఇదంతా? న్యూటన్లా ఇది, యాక్షన్ రియాక్షన్. నువ్వే కదా నాకు పాఠం చెప్పావు, గుర్తుందా? ఆ సైన్స్ పరీక్షకి ఒక రోజు ముందు రాత్రిపూట. సంజయ్ త్రిపాఠి న్యూటన్ కి బావు లాంటి వాడు. యాక్షన్ కి సమాధానం, సూపర్ రియాక్షన్ తెస్తాడు. ఏమైంది? ఆశ్చర్యపోయావా? మందు పాత్రలో నిప్పు నువ్వే పెట్టావు, పంచిమడిలో. కానీ టపాస్లు ఇక్కడ పేలాయి. రేపు కలుద్దాం. ప్లేస్ ఇంకా టైం SMS చేస్తాను. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎవరైనా చూస్తే ఇంకా అది నాన్నకు తెలిస్తే వద్దు 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 వద్దు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం మంచిది.
రా కూర్చో. రావా? నీ మౌనంలో ఉన్న విషయం ఉందే, అది గొప్ప కవుల కవితల్లో కూడా కనిపించదు. అయినా సరే నువ్వేదైనా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీరు మంచి ఇంటి కోడల్లా కనిపిస్తున్నారు. మరి నాకు లైన్ ఎందుకు వేస్తున్నారు? వా, నీ పద్ధతి కూడా చాలా బాగుంది. నాకు పెళ్ళయింది, నేను లైన్ వేస్తున్నానా? ఇంకా నువ్వు, నీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చావు నన్ను కలవడానికి? ఎందుకో? ఓ, మళ్ళీ అదే మౌనం. సంజయ్, పంచమెడలో ఏం జరిగిందో నువ్వు దాన్ని ఈగోగా తీసుకోవద్దు. అక్కడ కూడా నువ్వు తప్పే చేసావు. ఈరోజు ఇక్కడ కూడా తప్పే చేస్తున్నావు. నువ్వు నా స్నేహానికి విలువివ్వలేదు, ఒక అమ్మాయి గౌరవాన్ని ఉంచలేదు, స్నేహితులందరి ముందు నా పరువును తీసేసావు నువ్వు. ఇంకా ఈరోజు కూడా కాలేజీ అందరి ముందు నువ్వు నా పరువు తీస్తున్నావు. నా దారిలోంచి తప్పుకో. అక్కడ ఏం జరిగిందో అదంతా వ్యక్తిగతం. కానీ ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాం. ఇంకా నేను ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ మిస్ చేయలేదు, ఈరోజు కూడా మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను మా నాన్నకి ఏం మాట ఇచ్చాను అంటే, ఇంటర్లో వచ్చినట్టు ఈసారి కాలేజ్లో కూడా టాప్ వస్తానని. నువ్వు టాప్ ఎప్పుడు వస్తావంటే, ఎప్పుడైతే నువ్వు ఈ పొడవైన లక్ష్మణ్ రేఖను దాడుతావు. నువ్వే అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఆలస్యం అయితే ఎగ్జామ్ హాల్లో నీకు ఎంట్రీ దొరకదని. ఓయ్ ఆగాగు, చూడ, ఈ రోజు గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతున్నట్టు అనిపించడం లేదా? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ 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 టిక్. సంజయ్, ఇప్పుడు మరీ ఎక్కువ చేస్తున్నావు. మంచితనాన్ని నేను నీ నుండి ఆశించలేను. ఇంకా నా రుణం కూడా నీకు గుర్తుండదు. చూడు, నన్ను ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళనివ్వు. నేను ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ మిస్ చేయలేదు. ఈ రోజు మిస్ అయితే నాన్నకి ఇచ్చిన మాట, ఇంకా నాన్న మనసు రెండు కూడా విరిగిపోతాయి. అందుకే నా దారి నుండి తప్పుకో. ఏం తెలుసుకోవాలన్నా మనం ఎగ్జామ్ తర్వాత తెలుసుకుందాం, అర్థమైందా? సరే సరే, నీ మాటను బట్టి నాకు ఇంత మాత్రం అర్థమవుతుంది ఏంటంటే, నీతో మాట్లాడటం అంటే టైం వేస్ట్ చేయడమే. ముందు నుంచి రైట్ లెఫ్ట్ తిన్నగా ఇంటికి. చేయొద్దు, నాకు దూరంగా ఉండు. నేనేం చేయటం లేదు. నేనంటున్నా, నువ్వు కాలేజీ వరకు నడుచుకుని వచ్చిన ఆ కాళ్ళతోనే, అదే కాళ్ళతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో. అడుగులో అడుగు వేసుకుంటూ నీ ఇంటికి నువ్వు చేరుకో. నాకు రెండు విషయాలు జీవితంలో ఇష్టం ఉండవు. ఒకటి నా నిస్సహాయత, రెండోది నీతో దూరం. ఈ బండి మదన్ మోహన్ గారి ఇంటి దగ్గర చూశాను. పక్కా ఇది అదే బండి. కానీ ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ రోడ్డు మీద చూడాల్సిందే.
చీర మరియు చేతి గాజులు చూస్తుంటే పెళ్ళైన ఆవిడలా ఉంది. ఒకవేళ మదన్ మోహన్ కొడుకు విజయ్ మరియు అతని భార్య కాదు కదా? ఛీ! అంత పెద్ద బంగ్లా ఉన్నప్పటికీ ఇవన్నీ టీవీలు, సినిమాలు ఈనాటి యువత బుర్రలు పాడు చేస్తున్నాయి. నేను చెప్పాను కదా నీ మౌనంలో ఏదో విషయం ఉందని. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్ళలేవు ఇంకా వెళ్ళనివ్వను. అరే వెళ్ళనివ్వు పాపం, ఆమెకి ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్. బట్ ఎందుకు సంజు, వెళ్ళనివ్వచ్చు కదా పాపం. ఏమంటారు పబ్లిక్? వదిలే వెళ్ళలేవు మామ. వెళ్ళనివ్వనా? అబ్బాయి వెళ్ళను మామ. అవును, పక్కా వెళ్ళనిద్దామా? వదిలే పై అందరూ అంటున్నారు కదా. వెళ్ళమ్మా వెళ్ళు. కానీ 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 నాకు ఒక చిన్న సింపుల్ షరతుంది. షరతు. ఎలాంటి షరతు? చిన్ననాటి స్నేహం నిజంగా ఈ మలుపుకు వచ్చేసిందా? ఇక ముందు దారి షరతులతో నిర్ణయించుకోవాలా?